తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కవిత్వం డిక్షన్ అన్నటువంటి మనము కవిత్వం డిక్షన్ సబ్జెక్ట్లో అనేకమైనటువంటి చాప్టర్ల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈ కవిత్వం డిక్షన్ అనేటువంటి ఈ పుస్తకాన్ని నేను రాయడమే కాకుండా ఈ పుస్తకం రాసి కొన్ని వేల మంది యువ కవులకు పెద్ద కవులకు కూడా పంచిపెట్టాం. కొన్ని వేల కాపీలు ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. ఇది మరి ఆంధ్రప్రభలో ధారావాహికంగా వచ్చే ఆంధ్రప్రభ సాహితీ గవాక్షంలో వచ్చే సంచలనం సృష్టించినటువంటి కవిత్వం డిక్షన్ అన్నమాట. దీని గురించి చాలామంది చాలా విధాలుగా రాశారు. సరే, దాని గురించి నన్ను ఏదో ప్రశంసించారన్నటువంటి విషయం కాదు. నేను చేసినటువంటి ఒక కృషిలో 10 మందికి ఉపయోగపడేది. అంటే కవి కెరీరిస్ట్ కాకూడదు, సోషలిస్ట్ కావాలనేది నా యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అంటే నేను ఒక గొప్ప కవిని, పెద్ద కవిని, అందరూ నాకే దండలు వేయండి, లేకపోతే సన్మానాలు చేయండి, నేను రాసేదే కవిత్వం, మిగిలిన వాళ్ళు రాసేది కవిత్వం కాదు. ఇది కాదు. ఎవడి కవిత్వమైనా చదివినప్పుడు వినేటువంటి వారు పాఠకులు, సహృదయులు, రసహృదయులు వారే నిర్ణయిస్తారు. వారికి తెలిసిపోతుంది అంటే ఎవడు ఏ విధంగా రాశాడు. కాబట్టి శ్రీశ్రీ రాసినటువంటి కాలంలో శ్రీరంగం నారాయణ బాబు కూడా రాశాడు. శ్రీరంగం నారాయణ బాబు అద్భుతమైనటువంటి కవిత్వం రాశారు. మరి శ్రీశ్రీ బాగా వెలుగులోకి వచ్చాడు, కానీ ఆయన వెలుగులోకి రాలేదు. అంత మాత్రం ఆయన తక్కువ కవి అని చెప్పేసి చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే విమర్శకులు, పాఠకులు, రసహృదయులు నిర్ణయిస్తారు ఎవరు ఏ కవి, ఎవరు కవిత్వం ఎలాంటిదని. కాబట్టి ఈ కవిత్వాన్ని గురించి ఒక్కొక్కసారి మనం ఇప్పటికే చాలా చాపలు చెప్తూ వచ్చాము. ఇవి ఇప్పుడు కొత్తగా కవిత్వం రాసేటువంటి వాళ్ళకు, ముఖ్యంగా తెలుగులో కవిత్వం రాస్తున్నటువంటి వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో కవిత్వం రాయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ నేను అనేక పుస్తకాలు, అనేకమైనటువంటి వ్యాసాలు చదివి పరిశోధనలు చేసి ఈ పుస్తకం రాసిన విషయం చాలామంది తెలుసు. కవిత్వం డిక్షన్, కవితా నిర్మాణ పద్ధతులు. ఇందులో ఇప్పుడు ఇవాళ 4వ చాప్టర్ కవిత్వం ఎలా ఉండాలి, అంటే ఒక మూడ్ ఎలా మనం క్రియేట్ చేసుకొని కవిత్వం రాయాలి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఇవాళ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు కవిత్వం అనేటువంటిది ఒక సౌందర్య శిల్పం అన్నమాట. అందుకే నేను ఈ కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత, కవిత్వం డిక్షన్ రాయక ముందు నేను చాలా కవితా సంపుటాలు వెలువరించిన విషయం చాలా అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత, అంటే ఈ పరిశోధనాత్మక, ఈ విమర్శనాత్మక గ్రంథం రాసిన తర్వాత నా కవిత్వం నిర్మాణంలో మార్పు వచ్చింది. అది 2 కవిత అంటే వాన వెలిశాక, ఆ తర్వాత వచ్చినటువంటి మార్మిక నది. మార్మిక నదిలో కవిత్వం గురించి చాలా కవితలు కూడా రాశాను. ఇది మార్మిక నది. సుమారుగా 300 పేజీల పుస్తకం ఇది. ఇది 2 సంపుటాలుగా లేదు 3 సంపుటాలుగా 100 వేస్తే 3 కవితా సంపుటాలు అవుతాయి. కానీ ఒకే కవితా సంపుటగా వేశాను. ఎందుకంటే ఇందులో అనేక డెవిసెస్కు సంబంధించినటువంటి కవితలు ఉన్నాయి. కాబట్టి ఈ కవిత్వము అంటే ఏమిటి అనేటువంటి కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఒక కవిత, మనం ప్రతిసారి ఒక కవిత చదువుతూనే ఇది ప్రారంభిస్తున్నాం. కాబట్టి కవిత్వం సౌందర్య శిల్పం అంటే ఇక్కడ ఏమిటి, బ్యూటీ ఈజ్ పోయట్రీ డిక్షన్ అని దాని అర్థం. కవిత్వం అంటే ఒక సౌందర్య శిల్పం. చిన్ననాడు మిత్రుడు కాలితో తన్నిన ఫుట్బాల్ చెండు నింగిలో సూర్యబింబమై వేలాడుతోంది చూడు. ఇది కొత్తగా ఊహించడం అంటే ఒక వస్తువును ఒక మూడ్లోకి వెళ్ళిన తర్వాత మనము ఒక వస్తువును కొత్త అభివ్యక్తితో, కొత్త సింబల్స్తో చెప్పాలి. సూర్యబింబం అంటే ఏమిటి? అసలు సూర్యబింబాన్ని ఎన్ని రకాలుగా మనం చూడవచ్చు. అంతకుముందు నేను కాలం నది ఒడ్డులోన అదే సూర్యుని గంధపు చెక్కతో పోల్చాను. శ్రామిక స్త్రీల ముఖ సౌందర్యాన్ని సూర్యుడు గంధపు చెక్కపై ఎరగదీసి వాడి పెళ్ళాం ముఖానికి పూసి చందమామను చేశాడు అని చెప్పి. ఇక్కడ ఇందులో ఒక కార్మిక స్త్రీలు వాళ్ళు సౌందర్యవతులుగా 15-16 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మరి ఎండల్లో కూలి పనులకు వెళ్ళి ఆ ఎండకు, అంటే ఆ సూర్యుడు గంధపు చెక్క పైన
మరి శ్రామిక స్త్రీల ముఖ సౌందర్యాన్ని సూర్యుడు గంధపు చెక్క పైన అరగదీసి ఎవడో ఒకడు దోపిడీదారుడు ఉన్నాడు, వాడు ఎవడు అందరికీ తెలుసు. వాడి పెళ్ళాం ముఖానికి పూసి చందమామను చేశాడు, వాని పెళ్ళాము ముఖం చందమామతో పోల్చు అని కూడా చెప్పాడు. అంటే ఇక్కడ శ్రామిక స్త్రీల మరి శ్రామిక కవులు దేంతో పోల్చాలి అనేది అక్కడ ఒక క్వశ్చన్ క్రియేట్ చేశాను. ఈ కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత ఇప్పుడు అదే సూర్యుని ఏ విధంగా చెప్తున్నాను నేను ఇక్కడ. చిన్ననాడు మిత్రుడు కాలితో తన్నిన ఫుట్బాల్ చెండు నింగిలో సూర్యబింబమై వేలాడుతోంది చూడు. యవ్వనంలో ఆమె నాపై విసిరిన పూల చెండు ఆకాశంలో చందమామలా నిగనిగలాడుతోంది చూడు. ఎవడో మేఘాన్ని మెరుపు చురకత్తితో కోసి విసిరేస్తే ఇలా భూమిపై దున్నపోతుల పడుకుంది కొండ అన్నారు. ఇక్కడేంటి, మేఘాన్ని మెరుపు చురకత్తితో కోసి విసిరేస్తే ఇలా భూమిపై దున్నపోతుల పడుకుంది కొండ. మొదట సూర్యుని గురించి చెప్పా, తర్వాత చంద్రుని గురించి చెప్పా, మూడవది కొండ గురించి చెప్పా. సముద్రం విసిరిన అలల వలలోని ఆవిరుల చేప పిల్లలు అదృశ్యమై చినుకుల రూపంలో జారి పడుతుంటే మట్టి ఎద పొంగి నదిగా ప్రవహిస్తోంది. ఇది ఒక సౌందర్య శిల్పం. అంటే నేను ఎలా చూశాను, సూర్యుని ఎలా చూశాను, చంద్రుని ఎలా చూశాను, కొండను ఎలా చూశాను, సముద్రాన్ని ఎలా చూశాను. ఇక్కడ సముద్రం విసిరిన అలల వలలోని అలా ఎగిసిపడుతున్నాయి, అలల వలలోని ఆవిరుల చేప పిల్లలు అదృశ్యమై, ఆవిరులను చేప పిల్లలతో పోల్చాను, ఇది గమనించాలి. చినుకుల రూపంలో జారిపడుతుంటే మట్టి ఎద పొంగి నదిగా ప్రవహిస్తోంది చూడు. ఇంద్రధనస్సు విల్లు విరిగి రాలిపడిన రంగులన్నీ చెట్ల కొమ్మలపై పక్షులుగా మారడం ఓ వింతే. మరి అలా అందరూ ఇంద్రధనుసు గురించి చాలామంది చెప్పారు. మరి నేను ఇంద్రధనుసును ఎలా చూశాను అనేటువంటిది అంటే కొత్తగా మనం ఎలా చూడాలి. ఇంద్రధనస్సు అనేటువంటి ఒక బాణము, ఇంద్రధనస్సు విల్లు విరిగి రాలిపడిన రంగులన్నీ, 7 రంగులు ఉంటాయి ఇంద్రధనస్సు, మీకు తెలుసు, సప్తవర్ణాలు. ఆ రంగులన్నీ చెట్ల కొమ్మలపై పక్షులుగా మారడం ఓ వింతే. మరి ఇది రాత్రి దుప్పటిని నిషాదేవి నిద్రమత్తులో తన్నితే చుక్కలు జలజల రాలిపడి ఉదయమే పూల తోట పైటపై రంగురంగుల పూల గుత్తులుగా మెరిశాయి. ఈ ఇమేజినరీ ఎలా ఉందో చూడండి. నేల తల్లి నుదుట పచ్చని పుట్టుమచ్చల ఆ అడవి ఎలా ఉంది అంటే, నేల తల్లి నుదుట పచ్చని పుట్టుమచ్చల ఆ అడవి, దూరాన కొండపై ఒంటికాలిపై తపస్సు చేస్తున్న సన్యాసి కొంగ. ఇంత అందమైన సృష్టి బొమ్మను కనురెప్పల కుంచెతో గీసిన మనసు చిత్రకారుడిని మీరంతా కవి అనడం విచిత్రం. ఈ సృష్టి ఓ సౌందర్య పత్రం, అద్భుత దృశ్యాల రంగుల చిత్రం. ముగింపు ఎలా ఉంది చూడండి. ఈ సృష్టి ఓ సౌందర్య పత్రం, అద్భుత దృశ్యాల రంగుల చిత్రం, కవి దృష్టిలోనే ఉంది కళా సౌందర్యం. మై డియర్ పోయట్ షెల్లీ, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్, నాట్ ఓన్లీ యూ బట్ ఇట్స్ ఫర్ ఆల్ పోయట్స్. ఇది కవిత సౌందర్య శిల్పం అనేటువంటి ఒక శీర్షికతో నేను రాసిన కవిత్వం. మరి దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎంతైనా చెప్పవచ్చు. దీని ఎలా చూశాను నేను, సూర్యుడిని ఎలా చూసా, చంద్రుడిని ఎలా చూసా, నదిని ఎలా చూసా, కొండను ఎలా చూసా, ఇంద్రధనుస్సుని ఎలా చూసా, అదేవిధంగా అడవిని ఎలా చూసా. మరి ఇదంతా కూడా ఉదయమే పూల తోట పైన రాత్రి నిషాదేవి, రాత్రి దుప్పటి అన్నాను ఇక్కడ. రాత్రి దుప్పటిని నిషాదేవి అంటే, నిషాదేవి అని ఒక స్త్రీతో పోల్చి, నిషాదేవి రాత్రి దుప్పటిని, రాత్రి చీకటి దుప్పటిని అలా నిద్రమత్తులో తన్నితే అప్పుడు చుక్కలు ఉన్నాయి కదా ఆకాశంలో, ఆ చుక్కలు జలజల రాలిపడి ఉదయమే పూల తోట అనేటువంటి ఒక పైట పైన రంగురంగుల పూల గుత్తులుగా మెరిసి అయ్యిందండి. ఇలా కొత్తగా చెప్పాలన్నమాట, కొత్త ఇమాజినరీతో చెప్పాలి. అది కవిత్వం డిక్షన్ రాసిన తర్వాత నాలో వచ్చినటువంటి పరిణామం.
ఎందుకంటే దేశ విదేశ ఫ్రెంచ్ కవులు బోర్లేరు, మల్లార్మే, మరి వాళ్ళని ఫాలో అయినటువంటి ఎజ్రా ఫౌండ్, ఇలియట్, అదేవిధంగా ఇంకా ఒక దేశం గురించి కానీ ఇంకోటి కానీ వీళ్ళు రాబర్ట్ ఫ్రాస్ట్, ఇలాంటి వాళ్ళంతా ఎలా చెప్పారు. ఏదో ఒక ఇప్పుడు వర్డ్స్వర్త్ కానీ, షెల్లీ కానీ, కీట్స్ కానీ, ఈ కవులదే పాశ్చాత్య దేశాలు చదవాలి, మన దేశంలో ఉండేటువంటి వాళ్ళు చదవాలి. మన దేశంలో అనేక మంది కవులు ఎలా రాశారు, మరి ఏ కవి ఎవరిని ఫాలో అయ్యారు అని చదివినప్పుడు మనం ఏమి రాయాలని మనకు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు కవిత్వం డిక్షన్లో 4వ చాప్టర్లోకి వెళదాం. ఈ 4వ చాప్టర్లో కవిత్వం డిక్షన్లో కవిత్వం ఎలా రాయాలనేది ఈ చాప్టర్లో, ఇది ఒక మూడ్గా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది, కవిత్వం ఎలా ఉండాలి, దేన్ని మనం కవిత్వం అని అంగీకరిస్తాం, 4 వాక్యాలు రాస్తే అది కవిత్వం అవుతుందా, మనసును కదిలించేదంతా కవిత్వమేనా, ఎవరి కవిత చదివినా ఏదో ఒక అనుభూతి కలుగుతుంది కదా, మరి అనుభూతిని కలిగించేది ఏదైనా అది కవిత్వమేనా అంటే ఇది అన్ని క్వశ్చన్స్ అన్నమాట. కవిత్వమేగా అంటారు చాలామంది. నిజమే, కవుల్లో తేడాలున్నట్టే అనుభూతుల్లోనూ తేడాలుంటాయి. అలాగే కవితా నిర్మాణాల్లోనూ అభివ్యక్తిలోనూ తేడాలుంటాయి. ఒకరి కవిత్వం మాదిరి మరొకరి కవిత్వం ఉండదు. ఈ విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఎవరితో పోల్చుకొని అతను బాగా రాశాడు నేను బాగా రాయలేదనో, లేకపోతే అతనిది బాగుంది ఇతనిది బాగలేదనే చెప్పడానికి నువ్వెవడయ్యా? అంటే నీ పార్టీ వాడైతే నీ పార్టీని నీకు పచ్చకామర్ల వ్యాధి ఉన్నందుకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా ఎవడి పార్టీ వానికి ఆ పార్టీ గొప్పగా కనిపిస్తుంది. నీకు నచ్చినటువంటి వాళ్ళు, నీకు ఉపయోగపడేటువంటి వాళ్ళు రాసేది గొప్ప కవిత్వం చలామణి అయితే వాళ్ళకే అవార్డులు ఇస్తావు, వాళ్ళ గొప్ప కవులు చలామణి చేస్తావు. పత్రికల్లోనూ కూడా వాళ్ళనే ప్రచారం చేయించుకుంటాం. పత్రికలలో కూడా అలాగే చేస్తాయి, ఎందుకంటే వాళ్ళ కవిత్వం తెలియదు కాబట్టి. ఇది చాలా డేర్నెస్గా ఇస్తున్న స్టేట్మెంట్, నేను గుర్తుంచుకోండి. ఇక్కడ అయితే మనకు విమర్శకులు ఇక్కడ ఒక విషయం గమనించాలి. కవితా నిర్మాణాల్లోనూ అభివ్యక్తిలోనూ తేడాలుంటాయి. ఒకరి కవిత్వం మాదిరి మరొకరి కవిత్వం ఉండదు, ఉండాలన్న రూల్ ఏమీ లేదు. అయితే మనకు విమర్శకులు సమీక్షకులు తమకు నచ్చిన కవులది గొప్ప కవిత్వం అనుకొని ఇదే నిజమైన నిఖార్సైన స్వచ్ఛమైన కవిత్వం అని కితాబిస్తారు. వాస్తవానికి కవిత్వం ఇలా ఉండాలని ఎవరైనా నిర్వచించారా? అందుకే కవిత్వాన్ని నిర్వచించేంతటి మూర్ఖుణ్ణి కాను అని సుబోధ్ సర్కార్ లాంటి మేధావులు అన్నారు. ఇవాళ తెలుగులో చాలామంది కవిత్వం రాస్తున్నారు. అంతర్జాల పత్రికల్లో ముఖ్యంగా కౌముది, సారంగ, విహంగ, వాకిలి, పొద్దు, ఈ మాట ఇంకా చాలా ఉన్నాయనుకోండి, మొదలైన వెబ్ మ్యాగజైన్స్లో కవితలు రాస్తున్నారు. అలాగే సాహితీ సేవ, కవి సంగమం, కవితరంగం, సాహితీ సంగమం, సాహిత్యం, కవిత్వం, భావుక, నవకవిత జరి, జాబిల్లి, మన కవిత్వం, కవి సమ్మేళనం, పున్నాగవనం, రసధుని, అనంత కవితలు, సాహిత్య స్పందన, నవ్యాంధ్ర రచయితల సంఘం, ఇలా అనేకమైనటువంటి వాటిలో కూడా మరి కవిత్వం డిక్షన్ కూడా పెట్టాం. అందులో కూడా కవిత్వం రాస్తూ ఉన్నారు. అంటే అనేకమైనటువంటి కవిత్వం గ్రూపులు. కొత్త కవులకు తెలియాలని నాకు తెలిసినటువంటి పేర్లు ఇంకా కొంతమంది తెలియాలని చెప్పి రాశాను అన్నమాట. ఇది ఇక్కడ కొత్త కవులను ప్రోత్సహిస్తున్నాయి, మంచిది. అందులో చాలామంది కొత్త కవులు తమదైన డిక్షన్లో కవితలు రాస్తున్నారు, బాగా రాస్తున్నారు. వాటిని చూస్తుంటే ముచ్చటేస్తుంది. గతం కన్నా ఇప్పుడు కవుల సంఖ్య పెరగడం నాలాంటి వారికి సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను కవుల పక్షపాతిని అనమాట. కొత్త కవులు పుట్టుకు రావాలని. ఒక కవి పుట్టుకొచ్చాడంటే ఒక దుర్మార్గుడు సమాజంలో తగ్గిపోయినట్టుగా భావించేవాడిని కాబట్టి. అంతేగాని ఇది ఒక కవిత్వమేనా అంటూ ఏలన చేయటం సరైన సహృదయత కాదు. ఇప్పుడు మీరు ఎవరైనా అడగండి, అది అసలు కవిత్వం అండి అని నాతను కూడా చాలామంది అంటూ ఉంటారు. అది ఎందుకంటారు, ఎందుకు అనాలి? హేళన చేయడం సరే. ఎవరు పుట్టుకతో గొప్ప కవులుగా పుట్టారు, ఈ విషయాన్ని అందరూ గమనించాలి. ఎవరు పుట్టుకతో గొప్ప కవులుగా పుట్టారు, సరి అయిన వాతావరణం కల్పిస్తే, ప్రోత్సహిస్తే సృజనాత్మక ప్రతిభ ఉన్న ఎవరైనా మంచి కవులుగా మారవచ్చు. అయితే అందరికీ ఆధునిక పరుగుల ప్రపంచంలో, టెన్షన్ జీవితంలో విస్తృతంగా కవిత్వం చదివే తీరిక లేకపోవచ్చు. కానీ తాము అనుభవించే మానసిక క్షోభను, ప్రేమరాహిత్యాన్ని, ఒంటరితనాన్ని, పోగొట్టుకున్న జీవితాన్ని, మానసిక సంఘర్షణను, వంచనలకు గురైన వైనాన్ని, నమ్మిన వాళ్ళచే, నానుకున్న వాళ్ళచే మోసపోయి తీవ్ర మానసిక బాధను అనుభవించిన క్రమాన్ని, తమ అనుభూతులను, అనుభవాలను, ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలను, విలువల పతనాన్ని, ఇలా ఎన్నో విషయాలను కవితలుగా అల్లి తృప్తిపడుతున్నారు.
నేటి కవులు తమ గుండె భారాన్ని దింపుకుంటున్నారు. ఎవరైనా తమ కవితలకు లైక్లు కొడితే సంబరపడిపోతున్నారు. అలా కవిత్వంలో తాము డిస్ప్లేస్ చేసుకుంటున్నారు. సైకాలజీలో ఒక థియరీ ఉంది, డిస్ప్లేస్మెంట్ థియరీ అని. కాబట్టి తాము ఏదైతే కోల్పోతామో, ఇప్పుడు ఒక సినిమా చూస్తారు, ఆ సినిమాను ఒక విలన్ని కొడుతూ ఉంటే చెడు పని చేసినటువంటి వాడిని హీరో కొడుతూ ఉంటే వీడి హీరోగా భావించి ఆ డిస్ప్లేస్మెంట్, ఆ ప్లేస్మెంట్లో తాను ఉన్నట్టుగా భావించి ఎలా ఫీల్ అవుతారో అలా కవులు కూడా సమాజంలో జరిగే అన్యాయాలు, అధర్మాలు, అక్రమాలు ఇవన్నిటికీ ఎందుకంటే హైలీ సెన్సిటివ్ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి పోయిట్స్ వాళ్ళు చలిస్తారు, జ్వలిస్తారు, బాధపడతారు, రాస్తారు. అందువల్ల ఇక్కడ వాళ్ళు డిస్ప్లేస్మెంట్ థియరీని ఫాలో అవుతున్నారనమాట. వారి కవిత్వాభిరుచిని చూసి సీనియర్ కవులు ఆనందించాలి, అభినందించాలి. తమ వారసులు పుట్టుకొస్తున్నారని సంబరపడాలి. కానీ వారు రాసేది కవిత్వం కాదని హేళన చేయడం అసూయతత్వము లేక అకాడమిక్ అహంకారము అవుతుంది. ప్రతి గొప్ప కవి ఒకప్పుడు చిన్న కవి అని మర్చిపోరాదు. వాడు ఎవడైనా కావచ్చు, ఈరోజు గొప్ప కవిగా, మార్కెట్ కవిగా వాడు మారి ఉండవచ్చు. అంత మాత్రాన వాడు కూడా ఒకప్పుడు చిన్న కవే కదా అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలి. అందుకే నా వంతు కర్తవ్యంగా కవిత్వం పట్ల అలాంటి వారికి కొంత అవగాహన కల్పించాలని కవిత్వం డిక్షన్ రాస్తున్నాను కొత్త వారికి. ఇవాళ కవిత్వ మూడ్, పోయిటరీ మూడ్ గురించి తెలుసుకుందాం. కవిత్వ రూపం తెలుసుకోవాలంటే కవి మనసు రూపం తెలియాలి. అంటే కవి మైండ్ను బట్టి కవిత్వం వస్తుందంటారు కట్టమంచి రామలింగారెడ్డి. ఆయన కవిత్వ తత్వ విచారం రాశారు, మీకు తెలుసు. అది భావనా బలము కవికి చాలా ముఖ్యమని కూడా అందులో చెప్పారు. ఆయన ఇంకొక విషయం కూడా అందులో చెప్పింది ఏంటంటే ఆ కవి మైండ్ను బట్టి కవిత్వం వస్తుంది అంటాడు. ఇప్పుడు కవి వాడు మార్క్సిస్ట్ దృక్పథం కలిగి ఉంటాడు అనుకోండి. అంటే భౌతిక ప్రపంచంలో వర్గ పోరాటాలు ఇవే ముఖ్యం. అది ఆ యొక్క దృక్పథము అదే సాహిత్యం చదివి అదే కవులదే అదే నిజం అనుకునేటువంటి వాడు ఎప్పుడూ కూడా అలాంటి కవిత్వం రాస్తేనే హింస రచన ధ్వంస రచన అని శ్రీశ్రీ అన్నట్టుగా దాన్నే లైక్ చేస్తాడు. కానీ ఇప్పుడు శ్రీశ్రీ కవిత్వాన్ని లైక్ చేసేవాళ్ళు కృష్ణశాస్త్రి కవిత్వాన్ని లైక్ చేస్తారంటే కవిత్వాన్ని లైక్ చేసేవాళ్ళు ఏ కవిత్వానైనా లైక్ చేయాలి, ఇష్టపడాలి, చదవాలి. వస్తువు వేరు, శిల్పం వేరు. వస్తువుని ఇక్కడ నేను అదే చెప్పాను అనమాట. అందుకే ఏమిటంటే వాడి మైండ్ని బట్టి కవిత్వం ఉంటుందని కట్టమని చెప్పాడంటే కవిత రూపము కానీ శిల్పము కానీ అంటే అది వస్తువును బట్టి ఉంటుంది అని దాని అర్థం. వస్తువును బట్టి భావాన్ని బట్టి వస్తువు ఏర్పడుతుందంటారు ఆయన. కవిత్వం రాయడానికి నిరుపాతి స్థలంబు రమణీయ ప్రియధూతికి తెచ్చిచ్చు కర్పూరపు విడి కావాలని పెద్దన గారు అన్నారు. అంటే ఇక్కడేంటి, భావం కన్నా భావాన్ని బట్టి వస్తువును కవిత్వం చేయటం జరుగుతుంది. ఎలా అంటే బాధలో నైరాశ్యంలో ఉన్న కవికి లోకమంతా చీకటిగా చిరాకుగా కనిపిస్తుంది. అదే సంతోషంగా ఉన్నప్పుడు లోకం చాలా అందంగా కనిపిస్తుంది. కొత్తగా ప్రేమలో పడ్డప్పుడు ప్రేమికులకు మనుషులు, ప్రదేశాలు, చెట్లు, ఆకాశం, పక్షులు, సమస్త విశ్వం చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. అదే భగ్న ప్రేమికునికి అన్ని దృశ్యాలు నశ్వరమైనవిగా, మనుషులందరూ స్వార్థపరులుగా, విషాదమూర్తులుగా కనిపిస్తారు. అయితే కొత్త కవులకు వస్తువును వర్ణనలతో నింపితే కవిత్వం అవుతుందన్న ఒక భ్రమ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆబ్జెక్టివ్ డిస్క్రిప్షన్ అంటే వస్తు వర్ణనకు పెద్ద ప్రాధాన్యత లేదని తెలుసుకోరు. సంస్కృత పదాలు దట్టించి ఒక వస్తువును అనేక కోణాలను అందమైన శబ్దాలతో ముస్తాబు చేసినంత మాత్రం అది గొప్ప కవిత్వం కాదు. వచన కవిత్వానికి ఛందస్సు అక్కరలేదని, అంతర్లయ కూడా అవసరం లేదని చాలామందికి తెలియదు. మరి ఆ వచన కవిత్వం ఎలా ఉండాలి అంటే వచనం కవితామయంగా ఉంటే అదే వచన కవిత్వం అని ప్రఖ్యాత విమర్శకులు సద్దేశే తిరుమలరావు అన్నారు. అంటే ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి ఆయన. వచన కవిత్వము ఎట్లా ఉంటుందంటే వచనం కవితామయంగా ఉంటే అదే వచన కవిత్వం అంటాడు సద్దేశే తిరుమలరావు. వచన కవిత్వం చేయడం ఎలా అన్నది యువకవులు తెలుసుకోవాలి. అందుకు కొన్ని నియమాలు పాటించాలి. నంబర్ 1, కవితా వాక్యాలు నిరాడంబరంగా ఉండాలి. 2, కవిత నిరలంకారం అంటే అలంకారాలు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. వాక్య నిర్మాణంలో వైవిధ్యం ఉండాలి, తమదైన స్టైల్ ఉండాలి. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ వాక్య నిర్మాణంలో వైరుధ్యం ఉండాలి, తమదైన స్టైల్ అనేటువంటిది ఎవరికి వాళ్ళు కల్పించుకోవాలి. అంతకుముందు చెప్పింది ఏంటి, కవిత నిరలంకారంగా ఉండాలని చెప్పి అంటే ఏదో మామూలు వాక్యాలుగా రాసి ఎక్కడో ఒక చోట ఒక వాక్యం రాసేసి ఇది గొప్ప కవిత్వం అంటే. తర్వాత కవితాపాదాల్లో మెరుపులు విరుపులు ఉండాలి.
వాక్యంలో అర్థ పుష్టి తలుక్కుమన మెరవాలి. 6వ పాయింట్, వాడుక భాష చక్కని భాష, సరళమైన భాషను వాడాలి. హృదయ భాష మరీ మంచిది. ఈడు కొత్త పాయింట్ అనమాట ఇది. హృదయ భాష అంటే ప్రతి ఒక్క కవికి ఒక హృదయం ఉంటుంది. ఆ హృదయంలో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్కి ఒక భాష వస్తుంది. ఇప్పుడు ఆచార్య ఆత్రేయ గురించి చెప్తే మీకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆచార్య ఆత్రేయ ఒక పాట రాస్తే ఒక హృదయంతో రాస్తాడు ఆయన. ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమీ నీవని నేడు నన్ను పాడని ఓ ప్రియా జోహారులు అంటాడు. ఇక్కడ జోహారులు అనే పదం ఉపయోగించినట్టమ్మా, నమస్కారం తల్లి, నీకు ప్రేమ లేదని అని అంటే ఎంత వ్యంగ్యమో ఉంది ఇందులో. మామూలు మాటల్లోన ఆయనకు హృదయ భాషతోనే ఇట్లాంటి కవిత్వం చెప్పాడనమాట. అలా అన్య భాషా పదాలను మాండలికాలను అవసరమైనంత వరకే వాడాలి. కొద్దిమంది మాండలిక పిచ్చిగాళ్ళు ఉంటారు. ఆడంటే నా యొక్క మాండలికమే వీర మాండలికం రాయాల్సిందే, కానీ వీర మాండలికం రాయకూడదు. నీ మాండలికం నాకు అర్థం అయితేనే కదా నేను నీ కవిత్వాన్ని ఆస్వాదించేది. కాబట్టి యూనివర్సల్ అంటే ఆ మాండలికము ఒకవేళ రాయితే కింద పుట్నోట్లోనన్నా కూడా అరుదైన పదాలకు అర్థాలను నువ్వు సూచించాలి. అప్పుడు నీ కవిత్వాన్ని చదువుకొని ఆనందిస్తారు. అదేది లేకుండా నాకు తెలిసినటువంటి మాండలికము ఇది చాలా గొప్పదని నువ్వు అనుకుంటే నీ ఫీలింగ్ ఇతరులకు రావాలి కదా. ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాడికి ఎలా అర్థమవుతుంది? కాబట్టి కొన్ని అరుదైన మాండలిక భాషను అంటే మరీ వీర మాండలిక భాష కాకుండా అరుదైన మాండలిక భాష పదాలను ఉపయోగించడం తప్పులేదు. ఎక్కువ వర్ణనలు ఉంటే భావానికి భంగం కలుగుతుంది, కవితకు అందం ఉండదు. వర్ణనలు మరీ ఎక్కువ ఇమేజినరీ, అదే కట్టమంచి రామలింగారెడ్డి అంటాడు. మంత్రలోకపు మణిస్తంభాలు ఇవన్నీ ఎవరు మన తిలక్ గురించి అంటాడు అనమాట. తిలక్ కవిత్వము మంత్రలోకం మణిస్తంభాలు అంటే కొన్ని మంత్రలోకమే తెలియదు, ఇంక మణిస్తంభాల గురించి ఏం ఆలోచిస్తారయ్యా, ఓవర్ ఇమేజినరీ, అర్థం కాని ఇమేజినరీ కవిత్వానికి ఎందుకని. కట్టమంచి మీకు తెలుసు కదా రారా గారు. రారా అంటే రాచమల రామచంద్రారెడ్డి. కట్టమంచి రామలింగారెడ్డి భావనా బలం కింద భావనా బలము ఏ బలమైనా అసలు నువ్వు చెప్పేది ఓవర్ ఇమేజినరీ ఉండకూడదు. కన్నుగానని వస్తు తత్వము కాంచ నేర్పరు ఇంగ్లీషులో అంటాడు గురిజాడ. కానీ కన్నుగానని వస్తు తత్వంతో నువ్వు కవిత్వం రాస్తే ఎవడికి అర్థమవుతుంది? అందుకే ఎక్కువ వర్ణనలు ఉంటే భావానికి భంగం కలుగుతుంది. కాబట్టి కవితకు అందం వస్తువుకు సంబంధించిన సాధ్యమైనంత మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. అనవసరమైన పదబంధాలు అలంకారాలు వాడరాదు. అంతర్లయ అంత్యప్రాసలు అక్కర్లేదు. భావనా బలము, అదేవిధంగా తాత్వికత, అభివ్యక్తి నవ్యత ఇవన్నీ కూడా కవిత్వానికి చాలా ముఖ్యమని ఇందులో చెప్పడం జరిగింది. వాస్తవానికి నేటి యువకవులు కొంతమంది మంచి కవిత్వ భాషను వాడుతున్నారు. అయితే ఉత్తమ కవిత్వానికి భావనా బలము, అనుభూతి గాఢత, అభివ్యక్తి నవ్యత ఉండాలనే విషయాన్ని మర్చిపోతున్నారు. పదచిత్రాలను ఎంత చక్కని వరుస క్రమంలో నిర్మాణం చేస్తారో కవిత కూడా అంత చక్కగా ఉంటుంది. పాత మెటాఫర్లని ఎవరో వాడినవి మనం వాడితే ప్రయోజనం లేదు. అంతే దాటినే ఆ పదాలను కొత్తగా చెప్పాలి. అభివ్యక్తి నవ్యత అనేక కవితా నిర్మాణ పద్ధతులపైన ఆధారపడి ఉంటుంది. అమూర్త అంటే అబ్స్ట్రాక్ట్ దృశ్యాలను కవిత్వీకరించడంలో కవులు మానసిక స్థితులు, అనుభూతులు, అనుభవాలు, వాటి సాంద్రతను బట్టి కవిత్వంలోని పటుత్వం తెలుస్తుంది. ఇటీవల అరుణ్జ్యోతి అనే ఆమె చాలా చక్కని కవిత్వం రాస్తుంది. నేనేమిటంటే ఈ కవిత్వం డిక్షన్లో పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, పెద్ద కవులు, చిన్న కవులు అని ఆ డిక్షన్కి ఆ డెవిసేస్కి సంబంధించినటువంటి ఆ పోలికలు కానీ అది ఉంటే వెంటనే ఇక్కడ కోడ్ చేయడం జరిగిందన్నమాట. అందుకే అరుణ్జ్యోతి చాలా మంచి కవిత్వం రాస్తుంది. ఆమె రాసిన ఒక కవితను చూసి నేను ఆశ్చర్యపోయాను. అందులో అనుభూతి తీవ్రత, వాస్తవికత, అభివ్యక్తి నన్ను అమితంగా ఆకట్టుకుంది. ప్రేమలకై వెతుకులాట కాదు, గౌరవాల గలాట అది. సంభాషణల్లో స్వచ్ఛత లేదు, ఎదలో మమతల పొర లేదు, సానుభూతిలో తడైనా లేదు, ముసుగుల చౌరస్తా ఇది అని రాసి ఎంత చక్కగా చెప్పారు చూడండి. అంటూ కవిత మొదలవుతుంది. ఆమె చెప్పబోయేది ఏమిటి అంటే వస్తువు లోకంలోని మనుషుల పోకడలు గనుక ప్రేమలకై వెతుకులాట కాదు, కేవలం గౌరవాల గలాట అంటూ ధ్వనిపూర్వకంగా చెప్పింది. అంతేకాదు మనుషుల ఎదల్లో మమతల పొర లేదు అని చెబుతోంది, సానుభూతిలో తడి లేదు అంటుంది. ఇదంతా ముసుగుల చౌరస్తా అని చెప్పాల్సిందేదో చెప్పేసింది.
అది చెప్పాలి అంటే ఇప్పుడు ఎలా ఉన్నారు ప్రేమలు కానీ మమతలు కానీ ఇవన్నీ మనుషులు ఎలా ఉన్నారు అనేదాన్ని ఎంత అందంగా చెప్పింది చూడండి. మరి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఏముంటాయి? కవితా నిర్మాణం అంతా దానికి పొడిగింపేగా అంటే ఇక్కడే కవయిత్రి ప్రతిభ కవిత్వపు నడకగా మారుతుంది చూడండి. ఒకరికొకరు ఎదురైతే అవసరాలే కనబడతాయి, ఎవరు ఎవరిని నిందించే అవసరము లేదు అని చెబుతుంది ఆమె. అంటే ఎవరు ఎవరితో ఎందుకు మాట్లాడిన ఏం చేసిన అవసరాలే నేపథ్యంగా ఉంటుంది అని ఆమె చెప్పింది. అంటూ ఎంత ఖచ్చితంగా వాస్తవాన్ని కవిత్వంగా మలిచిందో కదా అనిపిస్తుంది. అంతేకాదు కవితను ఇంకా పొడిగిస్తూ అసత్యాన్ని సత్యంగా జీర్ణించుకున్న వాళ్ళం, తర్కించటం వృథా అనుకునే వాళ్ళం, రూపాయలను గంటల ముళ్ళులుగా నిలబెట్టిన వాళ్ళం, ఎవరికైనా గడవటమే కావాలి అంటూ మానవ సంబంధాలని మార్కెట్ సంబంధాలే అన్న మార్క్స్ సూత్రాన్ని 2 ముక్కల్లో చెప్పిన ఈ కవయిత్రిని అభినందించకుండా ఉండలేం కదా. ఇక్కడ రూపాయలను గంటల ముళ్ళుగా నిలబెట్టిన వాళ్ళ మనటమే కొత్త అభివ్యక్తి. ఇక్కడ రూపాయలను గంటల ముళ్ళుగా నిలబెట్టిన వాళ్ళ మనటమే కొత్త అభివ్యక్తి వ్యంగ్యంగా కూడా చెప్పడం జరిగింది. రూపాయి గంటల ముళ్ళు సామ్యంలో ఆర్థికపరమైన అర్థం, తర్వాత చెప్పిన ఎవడికైనా గడవటమే ముఖ్యమన్న వాస్తవం నేపథ్యంలోనే అంతకు ముందు చెప్పిన ప్రేమలకై వెతుకులాటలు, సంభాషణల్లో స్వచ్ఛత లేకపోవటాలు, మమతల్లో సానుభూతుల్లో తడులు లేకపోవటాలు అన్నింటికీ కారణాలు చెబుతూనే క్రమానుగత కవితా నిర్మాణ పాదాలుగా శిల్పీకరించారు. అంటే ఇక్కడ వ్యక్తుల యొక్క డొల్లతనాన్ని అద్భుతమైనటువంటి కవిత్వంగా ఆమె మలిచిందనమాట. ఈ ప్రపంచంలో మేధావులు మళ్ళీ ప్రగతిశీల కాముకులమని అదని ఇదని చెప్పుకుంటూ ఉంటారు, సిద్ధాంతాలు వల్లిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ప్రాక్టికల్ జీవితంలో ఏమీ ఉండదన్నమాట. అందుకే అలాంటి వారు కృత్రిమం, అదేవిధంగా ప్రేమలు కూడా అంతే, మమతలు అంతే, ఇవన్నీ కూడా డొల్లతనమే అనేటువంటి ఇక్కడ చెబుతూ అలా తన అనుభవాలు, తీవ్రానుభూతుల సంవేదనలు, కఠోర సత్యాలు, వాస్తవిక జీవితాల్లోని వంచనాలు, భావ ప్రకాశాలు అయ్యాయి. మరొక కవితలో ఆమె రాచపుండుగా మారిన మదికి కవితల గాలి విసురుతావు అంటూ కవితను ఎత్తుకుంటూ మనసు కంటిన మలినాన్ని సాహిత్య సాగరంలో కడిగి నిర్మలత్వాన్ని నింపుకుంటావంటూ కవితా నిర్మాణం చేస్తూ వెళతారు. అరుణ్జ్యోతి కవిత్వం డిక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మానసికమైన భావాలను ఆమె అలవోకగా కవితా పాదాలుగా మార్చేస్తుంది. మెటాఫర్లను కావాలని ఆమె వెతుక్కోదు, అవి అలా వచ్చి పడతాయి. ఎక్కడో ఒక చోట అందమైన పదబంధం అలా పాలపిట్టలా వచ్చి ఆమె కవితా పాదాల కొమ్మల్లో వాలిపోతుంది. మొత్తం కవితను చదివాక మనం ఒక గొప్ప అనుభూతికి లోనవుతాం. ముసుగుల చౌరస్తా లాంటి పదబంధాలు కొత్తగా కనిపించడం, ఒకరికొకరు కనబడితే అవసరాలే కనబడతాయి అని వాస్తవాన్ని చెప్పడం, ఎవరినెవరు నిందించాల్సిన అవసరం లేదనడం, ఈ లోకంలో ప్రేమలు, బంధాలు, స్నేహాలు, సంసారాలు అన్నీ అవసరాల చుట్టే తిరుగుతాయని, మానవుల ప్రవర్తనలకు కారణాలన్నీ భౌతిక అవసరాలేనని కవిత్వంలో తేల్చేయడం కవయిత్రి లౌకిక దృష్టికి నిదర్శనం. కవిత్వ ప్రయోజనాల్లో ఆనందమే కాదు, అవేర్నెస్ కూడా ముఖ్యం. ఈ విషయం ఇక్కడ గమనించాలి. అంటే ఆనందం కోసం, నా ఆనందం కోసం నేను రాసుకుంటాను అంటుంటారు కొద్దిమంది. నీ ఆనందం కోసం నువ్వు రాసుకుంటే ఇతరులకి ప్రయోజనం ఏంటి? ఎవడి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటాడు. అంటే ఎవడో పిచ్చి వాళ్ళకి ఆనందం, మన పిచ్చి ఎవడికి ఆనందం? అసలు కవి కష్టజీవికి అటు ఇటు నిలిచేవాడే నిజమైన కవి అని శ్రీశ్రీ అంటాడు. నువ్వు రాసుకో, నీ గురించి నేను వచ్చిన కవిత్వంలో నువ్వు అభ్యుదయ కవిత్వమైనా రాసుకో, విప్లవ కవిత్వమైనా రాసుకో, నీ యొక్క ప్రణయ కవిత్వమైనా రాసుకో, నీ యొక్క పిచ్చి కవిత్వమైనా రాసుకో, కానీ అన్ని రకాలైన కవిత్వాలు రాయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ అందుకు అవసరమైన కవిత్వం. ఇంకోటి ఏమిటంటే చేదు అనుభవాల తాలూకు నిజాలను కవితలుగా మలిచే కవులు చాలా జాగ్రత్తగా కవితా నిర్మాణం చేపట్టాలి. అందుకు అవసరమైన కవిత్వ భాషనే వాడాలి. అరుణ్జ్యోతి కవితలో సంభాషణల్లో స్వచ్ఛత లేదు అనే బదులు మాటల్లో స్వచ్ఛత లేదు అనవచ్చు కదా అంటే కుదరదు. సంభాషణ అన్న దానికి విస్తృతార్థం ఉంది. ఎవరికైనా గడవటమే ముఖ్యమన్నది పొయిటిక్ డిక్షన్ లాంగ్వేజ్. అందుకే సౌండ్ అండ్ ఫార్మ్, శబ్ద రూపాల మధ్య అర్థ సంబంధాన్ని తెలియజేసే టెక్నిక్తో పాటు కవికి ఆధునిక సమాజపు పొయిటిక్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. కవి వాడే భాషా సంస్కారాన్ని బట్టి అతని లేక ఆమె కవిత్వపు అందం ఆధారపడి ఉంటుంది. అదే విషయాన్ని పొయిటిక్ డిక్షన్ ట్రీట్స్ ద మేనర్
ఇన్ విచ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ అంటూ సింబాలిక్ మేనిఫెస్టో తెలిపింది. అరుణ్ జ్యోతి 2 కవితలు చదివాక ఆమెలో మంచి పొయిటిక్ డిక్షన్ ఉందనిపించింది. కొత్తగా కవిత్వం రాస్తున్న కవులు ఎవరైనా తమ కవితలను లేదా కవితా సంకలనాలను మరి వాటిని అంటే నేను అప్పట్లో రాశాను, నాకు పంపితే వాటిలోని పొయిటిక్ డిక్షన్ వివరిస్తానని రాశాను. 26 మంది కవితా సంపుటాలకు నేను పొయిటిక్ డిక్షన్ బేసిక్గా అనాలిసిస్ చేస్తూ దాన్ని వికసించే ఆకాశాలు అనే 300 పేజీల పుస్తకాన్ని నేను ప్రచురించడం జరిగింది. అదేవిధంగా 35 మంది కవుల యొక్క కవిత్వాన్ని ఆంధ్రప్రభ అనుబంధంలో కవిత్వం లోచూపు ఇన్సైట్ ఆఫ్ పోయిటరీ అనేటువంటి దాంతో 35 మంది కవుల అది కూడా త్వరలో రాబోతుంది. అదేవిధంగా ఇంకా గజల్ కవుల యొక్క గజల్ సౌందర్యం సమీక్షణమని ఆంధ్రప్రభలో వ్యాసాలు రాయడం, అంటే ఇదంతా డిక్షన్ గురించి చెప్తున్నాను. అలా అనేక కోణాల్లో 30 కోణాల్లోనూ సైకాలజీ, ఫిలాసఫీ, అదేవిధంగా సోషియాలజీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్థిక, సాంఘిక, రాజకీయ ఈ నేపథ్యంలో కూడా అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పొయిటరీని. ఇప్పుడు గొర్రెటెంకన రాసినటువంటి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల అనే దాని వెనుక ప్రపంచీకరణ ఎంత విధ్వంసాన్ని క్రియేట్ చేసింది పల్లెల్లో అనేటువంటిది అందులో సింబాలిక్గా అనేక విధాలుగా ఆయన చెప్పడం అనేటువంటిది జరిగిందన్నమాట. అలా ఇంకొకటి ఏమంటే చివరిగా మీ కవిత్వాన్ని పొగిడి అవార్డులు ఇచ్చిన వెంటనే గొప్ప కవులైపోయామని భావించకుండా, భ్రమించకుండా, అహంకరించకుండా ఆర్ద్ర హృదయంతో ఆలోచించడం నేర్చుకోవాలి. ఇది నేటి కవులు చేయాల్సినటువంటి విషయం. ఎందుకంటే తాము రాసిన కవిత్వం అంతా గొప్ప కవిత్వం చాలామంది మురిసిపోతూ ఉంటారు, వాళ్ళే అవార్డులు క్రియేట్ చేసుకుంటారు. కొన్ని మంది వందే మాగధ బృందాలతోన అటువంటి సంస్థలతోన అనుబంధాలు పెంచుకుంటారు. ఒకరికొకరు స్వప్రయోజనాలు, నాకేంటి నేను ఇస్తాను, ఇది ఇస్తాను, నువ్వు నాకు ఇది అన్నట్టుగా ఈ అవార్డులు రివార్డులు ప్రభుత్వాలు అలాగ ఉన్నాయి, యూనివర్సిటీలు అలాగ ఉన్నాయి, పీఠాలు కూటాలు అన్నీ అలాగ ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా నేను చెప్పేది ఏంటంటే కవిత్వం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని గమనించాలి ప్రతి ఒక్కరూ. ఎవడు కవిత్వంలో పరిపూర్ణమైన కవి లేడు ప్రపంచంలో. ప్రతి ఒక్కరూ తుల్ని పెంచుకొని అభ్యాసంతో మంచి కవులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. ఎవరైనా మీ కవిత్వాన్ని బాగలేదంటే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. కవిత్వం రాస్తూ ఉండాలి, కానీ ఎలాంటి కవిత్వం రాయాలి, కవిత నిర్మాణ పద్ధతులు ఏమిటి, ఏ పద్ధతిని అనుసరించాలి, ఏ కవులు ఎలా రాశారు అని అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా కవిత్వం తమదైనటువంటి ఒక కవిత్వము నిర్మాణ పద్ధతి అది మనకు తెలియకుండానే మనకు వచ్చేస్తుంది. దాన్నే మన యొక్క ఓన్ పొయిటిక్ డిక్షన్గా మనము భావించడానికి అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ ఈ చాప్టర్ని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.